హలో. ఈరోజు కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే కూర్చున్నా. బట్ నాకు తెలియదు కన్సిస్టెన్సీగా ఉంటున్నాను అనిపిస్తుంది. రోజు ఏదో ఒకటైతే నేర్చుకుంటున్నా. బట్ ఈరోజు వచ్చేసి ప్రాబ్లం నెంబర్ 167 ఇన్ లీడ్ కోడ్. అంటే ఈ ప్రాబ్లం రిలేటెడ్ వచ్చేసి టూ పాయింటర్స్కి రిలేటెడ్. బట్ ఏంటి అంటే టూ పాయింటర్స్ని యూజ్ చేసి సమ్ అంటే ఒక పేరు యొక్క సమ్ మనకు వచ్చిన టార్గెట్కి ఈక్వల్ కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి టు సమ్ ఇన్పుట్ అరే ఈజ్ సార్టెడ్. అంటే ఏంటి అంటే అరే అనేది సార్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి పాయింటర్ టెక్నిక్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ. అందర్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు అంటే ఇండెక్స్ అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని. సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎలిమెంట్స్ అనేటివి నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నట్టు. మ్మ్, మనం వచ్చేసి ఇండిసెస్ని రిటర్న్ చేయాలి, ఇండెక్సెస్ని. ఓకే. నంబర్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు. ఆ, ఇక్కడ ఒక అరే ఎలిమెంట్స్ తీసుకున్నాడు 2, 7, 11, 15. టార్గెట్ టార్గెట్ వచ్చేసి 9. అంటే 9కి సమ్ అయ్యే ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయా లేదా అని మనకు చూస్తేనే అరే ఇక్కడ తెలిసిపోతుంది. 2 అండ్ 7 వచ్చేసి 9కి ఈక్వల్ అని. సో ఇక్కడ 2 యొక్క ఇండెక్స్ ఏంటి 1, మనకి 7 యొక్క ఇండెక్స్ వచ్చేసి 2. సో 2 + 7 వచ్చేసి 9 కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 1, 2 కి ఇండిసెస్ రిటర్న్ చేసాము. ఓకే. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఎగ్జాంపుల్ 2 వచ్చేసి నంబర్స్ 2, 3, 4. టార్గెట్ వచ్చేసి 6. సో ఇక్కడ 6 అన్నది 4 అండ్ 2 సమ్ చేస్తే మనకు 6 వస్తుంది. సో 2 వచ్చేసి ఎక్కడ ఉంది, ఇండెక్స్ 1 దగ్గర ఉంది. 4 వచ్చేసి ఇండెక్స్ 3 దగ్గర ఉంది. కాబట్టి మనకి అవుట్పుట్లో 1, 3 వస్తుంది. ఓకే. ఇంకా నంబర్స్ ఏమి ఇచ్చాడు -1, 0. టార్గెట్ వచ్చేసి ఏంటి -1. -1 టార్గెట్ అంటే ఆ, ఇక్కడ ఇక్కడ టు పేర్ ఆఫ్ సమ్ అన్నాడు కాబట్టి -1 + 0 వచ్చేసి -1గా. సో 1, 2 ఇండిసెస్ని రిటర్న్ చేశాడు. కాన్స్టెంట్ వచ్చేసి ఇలాగా. ఒకసారి చూద్దాం ట్రై రన్ ఎలాగా టూ పాయింటర్స్ టెక్నిక్ని యూస్ చేసి మనం ఎలా సాల్వ్ చేస్తాము అనే ప్రాబ్లం. సో 2, 7, 11, 15 అనేది తీసుకుందాం ట్రై రన్ కోసం. 2, 7, 11, 15. ఓకే. నార్మల్గా మనం పేర్ యొక్క సమ్ కనుక్కుంటున్నాం కాబట్టి అది మనకి ఇక్కడ టార్గెట్కి సమ్ అవ్వాలి అరేలో. ఏం యూస్ చేసి సాల్వ్ చేస్తున్నాం అంటే టూ పాయింటర్స్ టెక్నిక్. ఓకే. చాలా ప్రాబ్లమ్స్ అయితే టూ పాయింటర్స్ టెక్నిక్ని యూస్ చేసి సాల్వ్ చేస్తున్నా. మేబీ ఎందుకంటే మనకి ఆ, ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అది అలవాటు అయిపోతుందని. సో ఇప్పుడు వచ్చేసి 2, 7, 11, 15 ఒక అరే ఇచ్చిండు. 2, 7, 11, 15. మనకి టార్గెట్ వచ్చేసి 9. ఇండెక్సింగ్ నార్మల్గా అయితే మనకి జావాలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటి అంటే మనకి 1 నుంచి స్టార్ట్ చేసి అవుట్పుట్ ఇవ్వమన్నాడు. సో 0, 1, 2, 3 ఇండెక్సెస్. టార్గెట్ వచ్చేసి 9. టార్గెట్ వచ్చేసి 9 కాబట్టి మనం ఏం చేస్తాము ఫస్ట్ చూస్తేనే 2 + 7 వచ్చేసి 9 వస్తుంది అని. బట్ ఏంటి అంటే మనకి టూ పాయింటర్స్ టెక్నిక్స్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూడాలి. రెండో ఫండా ఏంటి అంటే జస్ట్ 2, 7, 11,
15. ఒక పాయింటర్ని స్లో స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే 2 పాయింటర్స్ని అసైన్ చేస్తున్నా. ఎక్కడెక్కడ స్టార్టింగ్ నుంచి ఒక పాయింటర్, ఎండింగ్ నుంచి ఒక పాయింటర్. ఈ పాయింటర్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే మనకి రైట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఈ పాయింటర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఎలాగా అంటే ఫస్ట్ ఏంటి, మనకి 9 అనేది టార్గెట్. బట్ జస్ట్ ఇక్కడ 0 నుంచి తీసుకున్నాం. 0 1 2 3. ఫస్ట్ 0లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసి 2, మనకు లాస్ట్ ఉన్న ఎలిమెంట్ 3 దగ్గర ఉన్నది కాబట్టి 15. ఈ రెండు ఎలిమెంట్స్ని సమ్ చేద్దాం. 15 ప్లస్ 2 వచ్చేసి ఎంత, 17. ఓకే, 15 ప్లస్ 17 2 అంటే మనకి టార్గెట్ ఏంటి, 9. బట్ ఏంటి 9 కంటే మనకు వచ్చిన సమ్ ఏంటి ఎక్కువ. సో మనం ఈ పాయింటర్ని మూవ్ చేస్తే సమ్ వాల్యూ తగ్గుతుందా, ఈ పాయింటర్ని ఇటువైపు మూవ్ చేస్తే సమ్ వాల్యూ తగ్గుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పాయింటర్ని స్టార్టింగ్లో ఉన్న పాయింటర్ని మూవ్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మన టార్గెట్ వాల్యూ వచ్చేసి 9 అంటే తక్కువ కదా. సో బ్యాక్ సైడ్ అంటే ఫైనల్ ఎండ్ దగ్గర ఉన్న పాయింటర్ని వాల్యూ తగ్గించుకోవాలి కాబట్టి ఈ పాయింటర్ని ఒక ఎలిమెంట్ రెడ్యూస్ చేసుకున్నాం. సో అంటే లెంత్ డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేస్తానంటే ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింటర్ వచ్చేసి 2, బట్ ఇక్కడ ఉన్నది నేను తగ్గించాను కాబట్టి ఇండెక్స్ 2 అవుతుంది. ఇండెక్స్ 2లో ఏమొస్తుంది, 11. 2 ప్లస్ 11 వచ్చేసి ఎంత, 2 ప్లస్ 11 వచ్చేసి ఎంత, 13. 13 అనేది టార్గెట్కి అంటే ఎక్కువనా తక్కువనా, అగైన్ టార్గెట్ కంటే ఎక్కువే. కాబట్టి మనం ఏమి చేయాలి, ఎండ్లో ఉన్న పాయింటర్ని ఇంకొక ఇండెక్స్ తగ్గించుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న పాయింటర్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఇక్కడ ఉంటుంది. బట్ మళ్ళీ ఒక పాయింటర్ని రెడ్యూస్ చేశాను అంటే ఒక ఇండెక్స్ని వెనక్కి తెచ్చుకున్నా. సో ఇండెక్స్ 1 దగ్గర ఉన్న ఎలిమెంట్ ఎంత, 7. ఇప్పుడు 2 ప్లస్ 7 వచ్చేసి ఎంత, 9. 9 అనేది ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ, అంతేగా. సో మనకి ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది అచీవ్ అయిపోయింది కాబట్టి రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తాము, ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాం. మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది, 2 అనేది ఎక్కడ ఉంది, 0 ఇండెక్స్ దగ్గర. 7 అనేది ఎక్కడ ఉంది, 1 ఇండెక్స్ దగ్గర. బట్ మనకి ప్రాబ్లంలో ఏం అడిగాడు అంటే 1 బేస్డ్ ఇండెక్స్ అడిగాడు కాబట్టి జస్ట్ ఈ 0కి 1 యాడ్ చేద్దాం, ఈ 1కి 1 యాడ్ చేద్దాం. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2. అవుట్పుట్ వచ్చేసి 1, 2. మనకు అవుట్పుట్ వచ్చేసి 1, 2 ఏగా. వి రిటర్న్ 1, 2. ఓకే, మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా అచీవ్ చేయాలనేది చూడాలి. నేను చెక్ చేశాను. చెక్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ మనం 2 పాయింటర్స్ని అసైన్ చేసుకున్నాం. ఒకటి ఎక్కడ, స్టార్టింగ్ ఆఫ్ ద అరేలో, ఇంకోటి ఎండ్ ఆఫ్ ద అరేలో. ఫస్ట్ వాటి లెన్స్ని తీసుకుంటాము. ఒకవేళ టార్గెట్ కంటే మనకు వచ్చిన సమ్ ఎక్కువ అయితే ఎండ్లో ఉన్న పాయింటర్ని డిక్రీజ్ చేసుకుంటాం. ఒకవేళ టార్గెట్ అనేది వచ్చిన సమ్ కంటే ఎక్కువ ఉంటే జస్ట్ ఫస్ట్లో ఉన్న పాయింటర్ని మూవ్ చేసుకుంటాం, అంతే. సింపుల్ అజెండా. ఇప్పుడు కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని ప్రాబ్లం ఎక్కడ పోయింది, అరే 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 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, మనం టార్గెట్ ఇచ్చిండు, నంబర్స్ ఇచ్చిండు, జస్ట్ లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్, స్లో ఫాస్ట్ పాయింటర్ అనేది కాదు. ఇక్కడ ఏమంటే మనం స్లో ఫాస్ట్ పాయింటర్ ఎప్పుడు యూస్ చేస్తాము,
స్లోని ఫాస్ట్‌కి స్టెప్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ సేమ్ స్టెప్సే చేస్తున్నాం కాబట్టి ఒకటి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ నేను లెఫ్ట్, రైట్ పాయింటర్స్‌ని అసైన్ చేసుకుంటున్నా. లెఫ్ట్ వచ్చేసి ఎంత 0 బేస్డ్ ఇండెక్స్ తీసుకుంటున్నాను నేను. సో 0 లెఫ్ట్‌కి అసైన్ చేసుకున్నా. అండ్ రైట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి కదా! సో మనకొచ్చేసి ఇక్కడ అరే ఏమిచ్చాడు? ఇంటూ 2 సమ్. 2 సమ్ ఇచ్చాడు కాబట్టి మనకిచ్చిన నంబర్స్‌ని బేస్ చేసుకొనేగా. సో నంబర్స్ డాట్ లెంగ్త్ లెంగ్త్ -1 ఎందుకు అంటే 0 బేస్డ్ ఇండెక్స్ కాబట్టి ఆ లెంగ్త్ అనేది -1 ఉంటుంది. మనకి లూప్ ట్రావర్స్ అవ్వాలి కదా! ఇప్పుడు ఎలిమెంట్ ట్రావర్స్ అవ్వాలి కాబట్టి ఎప్పటిదాకా ట్రావర్స్ అవ్వాలి? వైల్ లెంగ్త్ అనేది లెఫ్ట్ అనేది రైట్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి లూప్ ఎంటైర్ ట్రావర్స్ అవ్వాలి. వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అయినప్పుడు లూప్ అనేది ట్రావర్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ అలొకేట్ చేసాము. లెఫ్ట్ రైట్ పాయింటర్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేద్దాం స్టార్టింగ్. ఒకవేళ మనకు అక్కడే దొరికిపోయింది అంటే మనం అది రిటర్న్ చేసేస్తాము. సో ఇంట్ సమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా ఈక్వల్స్ నంబర్స్ లెఫ్ట్ ఎలిమెంట్ ప్లస్ నంబర్స్ రైట్ ఎలిమెంట్ని సమ్ చేస్తున్నాం. అంతేగా సమ్ చేస్తున్నాం. సమ్ చేశాక వెంటనే మనకి ఒకవేళ టార్గెట్‌కి ఈక్వల్ అయితే రిటర్న్ చేసేస్తాం. ఒకవేళ టార్గెట్‌కి ఈక్వల్ అవ్వకపోతే ఏంటి అనేది చూడాలి. ఒకవేళ ఇఫ్ సమ్ అనేది ఈక్వల్ టు టార్గెట్ అయిందంటే మనకి టార్గెటేగా మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన టార్గెట్‌కి ఈక్వల్ అవుతే రిటర్న్. ఏం రిటర్న్ చేయాలి అంటే ఇక్కడ ఇండెక్స్ చూసుకోవాలి. మనకి ఇంట్‌లో ఇండెక్సెస్ రిటర్న్ 1, 2 ఇది అరేలో రిటర్న్ అయింది కాబట్టి ఒక న్యూ అరే అని రిటర్న్ చేస్తున్నాం. ఏమేమి రిటర్న్ చేస్తున్నాం అక్కడ? ఇండెక్సెస్ కదా! లెఫ్ట్ ఇండెక్స్, కామా రైట్ ఇండెక్స్. బట్ మనం 0 బేస్డ్ ఇండెక్స్ యూస్ చేసాం కాబట్టి జస్ట్ ఏం చేస్తామంటే +1 తీసుకుంటాం. ఓకే. ఇది రిటర్న్ చేస్తాం. ఒకవేళ సమ్ అనేది ఈక్వల్ టు టార్గెట్ అయితే. లేదు అనుకోండి, ఒకవేళ టార్గెట్‌కి ఈక్వల్ అవ్వలేదు. నెక్స్ట్ కండిషన్ ఏముండొచ్చు? సమ్ అనేది లెస్ దెన్ టార్గెట్ ఉండొచ్చుగా. అంటే ఎలాగా? సమ్ అనేది ఒకవేళ సమ్ అనేది లెస్ దెన్ టార్గెట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? జస్ట్ మనకి లెఫ్ట్ పాయింటర్ అనేది ముందుకు మూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇలాగా. సో లెఫ్ట్ ప్లస్ ఎల్స్ ఒకవేళ లేదు మనకి ఏం చేస్తాము? ఎల్స్ రైట్ ప్లస్ అంటే వెనకాల ఉన్న పాయింటర్ అనేది మూవ్ అవ్వాలి. అంతేగా. ఇక్కడ దాకా రైట్ ప్లస్ కాదు, రైట్ మైనస్ ఎందుకంటే డిక్రీజ్ అవ్వాలి. అయిపోయింది. లాస్ట్‌కి ఇది టార్గెట్ వచ్చేసి రిటర్న్ చేస్తున్నాం ఇండెక్సెస్. ఒకవేళ ఇది మనకసలు ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఏ ఇండెక్సెస్ రిటర్న్ అవ్వాలి అంటే ఒక ఇంటీజర్ ఇంటీజర్ వాల్యూస్ వచ్చేసి ఏవో ఒకటి తీసుకోవచ్చు. -1 తీసుకుంటున్నాం. నార్మల్‌గా ఈరోజైతే 2 పాయింటర్స్ టెక్నిక్‌ని యూజ్ చేసి అరే ఆఫ్ సమ్ అవి కూడా మనకి ఈ ఇండెక్స్ రిటర్న్ న్యూ ఇంట్
ఇండెక్స్ ఒకటి కొంచెం అంటే ఈ సింటాక్స్ ఒకటి కొంచెం టఫ్ ఉండొచ్చు. బట్ ఏంటి అంటే అరేలో మనకి రిటర్న్ అవ్వాలి కాబట్టి న్యూ అరేలో రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇంట్ అనే ఒక అరేని డిఫైన్ చేసుకొని అక్కడ ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాను. సో ఈరోజు అయితే ప్రాబ్లం ఇది ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ఇది యాక్సెప్టెడ్ అయింది. బేసిక్గా అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆ పాయింటర్ని కాన్సెప్ట్ని నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం దాని మీద ఎంక్వైరీ చేసుకొని అది ఇలా సాల్వ్ చేస్తామని చూసుకొని ఇక్కడ నా జర్నీని రికార్డ్ చేస్తున్నా. సో మ్యాక్సిమం ఎర్రర్స్ లేకుండా సబ్మిట్ అవ్వడానికి రీజన్ అదే. ఒకవేళ మనం ఫస్ట్ టైం అంటే ఏంటి అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ కాసేపు నేను అనలైజ్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే కన్సిస్టెన్సీగా మేబీ సెవెంత్ డే అనుకుంటా. సో అట్లీస్ట్ కొంచెమైనా ఇంక్రిమెంట్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ మీ పై నాలెడ్జ్. సో ఎవరైనా ఇలానే ప్రోక్రాస్టినేట్ అవుతా అంటే ఆ, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు రేపు స్టార్ట్ చేయొచ్చు అనే దానికంటే ఏదో ఒకటి నేర్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.